నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఏ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నావు బ్రో, ఎక్కడ చేయించుకున్నావు, కాస్ట్ అయింది, వీటన్నిటి గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. సో నేను వాటన్నిటి గురించి ఈ రోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక కన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట మీకు. నేను సర్జరీ చేసుకున్న క్లినిక్ పేరు వచ్చి హెయిర్ ఫ్రీ హెయిర్ కో అనమాట. అది మన హైదరాబాద్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను వచ్చి మన హెయిర్ ఫ్రీ హెయిర్ కో క్లినిక్ దగ్గర ఉన్నాను. దీని లొకేషన్ వచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉందన్నమాట. రోడ్ నెంబర్ 1 లో బిసైడ్ కరాచీ బేకరీ పక్కన మనకి లొకేటెడ్ అయి ఉందన్నమాట. సో మనకి లోపల ఏమేమి అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక 1 month బ్యాక్ నుంచి ఇంతవరకు ఇక్కడ హైదరాబాద్ లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వాళ్ళు ప్లాన్ చేయలేదు. బట్ 1 month బ్యాక్ నుంచే ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేశారు. సో మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనేది ఒక సువర్ణ అవకాశం అనమాట. ప్రతి ఒక్కరు మంచిగా వినియోగించుకుంటే మనం బాల్నెస్ నుంచి కొంచెం బయటపడడానికి కొంచెం ఉంటుంది అనమాట. మీకు క్లియర్ కట్ గా ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎట్లా ప్లానింగ్ ఉంటుంది, ఎంత కాస్టింగ్ ఉంటుంది, వీటన్నిటి గురించి నేను మీకు పైన ఒక నెంబర్ ఇస్తాను. వాళ్ళ కాంటాక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారు. దానికి తోడు మాకు లోపల ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూపిస్తారండి తప్పకుండా. మనకి ఇప్పుడు ఈ క్లినిక్ వచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉన్న కరాచీ బేకరీ పక్కన ఉంటుంది అనమాట. దానికి తోడు ఇది మనకు వచ్చి 3rd floor లో ఉంటుంది. చూసుకున్నట్లయితే మీరు ఇది బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్లో మన కరాచీ బేకరీ పక్కన ఉంటుంది అనమాట. మన క్లినిక్ వచ్చి 3rd floor లో ఉంటుంది. మనం ఇప్పుడు 3rd floor కు పోదాం, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనం కింద నుంచి పైకి 3rd floor కి వెళ్తున్నాం అనమాట. చూసినట్లయితే 3rd floor విజిట్ చేసాం. 3rd floor లో మన క్లినిక్ ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం వచ్చి 3rd floor లో ఉన్నాం అనమాట. ఇక్కడనే 3rd floor లో మనకి కన్సల్టేషన్ గానీ, ఇంకా సర్జరీస్ గానీ, పిఆర్పీస్ గానీ, మెడిసిన్ గానీ, మిగతా ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ 3rd floor లో జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రోజు మనకి సూరత్ నుంచి డాక్టర్ జింకల్ సార్ వచ్చిందనమాట. అందుకే చాలా మంది సర్జరీ చేసుకున్న వాళ్ళు, ఇంకా దానికి తోడు సర్జరీ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి విజిట్ చేశారనమాట. ఇప్పుడు కన్సల్టేషన్ జరుగుతుంది, దానికి తోడు అక్కడ అవుట్ సైడ్ పిఆర్పీస్ కూడా అవుతున్నాయి, ఇక్కడ మెడిసిన్ కూడా ఇస్తున్నారు. వీటన్ని గురించి మనం క్లియర్ కట్ గా ఇప్పుడు చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవ్రీ 15 days కి ఒకసారి సూరత్ నుంచి డాక్టర్లు, పూణే నుంచి డాక్టర్స్ రిప్రజెంటింగ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సర్జరీ అయిన వాళ్ళకి, సర్జరీ చేసుకోవాలన్న వారికి అందరికి కూడా ఇక్కడ కన్సల్టేషన్ ఉంటుంది. కన్సల్టేషన్ తర్వాతనే మనకి సర్జరీకి ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో మనకి అన్ని విధాలుగా కన్సల్టేషన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాం. ఇప్పుడు మనకి సర్జరీకి ఏం కావాల్సినవో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనమాట. లైటింగ్ కానీ, ఇక్కడ మనకి ఉన్నవానికి ఇక్కడ మన ఎక్విప్మెంట్స్ కానీ అన్ని విధాలుగా అవైలబుల్ అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసి ఓన్లీ ఒక 15 days అవుతుంది అనమాట మనకి సర్జరీస్ ప్లాన్ చేసి. ఇప్పుడు వరకు ఒక 3-4 సర్జరీస్ కూడా ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా ఎక్స్పర్ట్స్ తో సర్జరీ చేపిస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ చూస్ చేసుకున్నట్లయితే, నేను ఎప్పుడైనా చెప్తాను మీకు, మంచి క్లినిక్ ని చూస్ చేసుకోండి, రిజల్ట్ ఉండేదని. ఓకే, నేను చేసుకున్నా కాబట్టి మీకు కూడా కొంచెం గైడెన్స్ ఉంటుందని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఉంది ఇక్కడ మనకి హైదరాబాద్ క్లినిక్ లో. అధునాతన టెక్నాలజీస్ తోని ఇక్కడ మనకి సర్జరీ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అన్ని విధాలుగా మనకి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు పేషెంట్స్ నన్ను ఏమని క్వశ్చన్ చేశారంటే, బ్రో సర్జరీ చేసుకోవాలంటే సూరత్ తప్పకుండా వెళ్ళాను, లేకపోతే హైదరాబాద్ లో లేదా అని అడిగారు అనమాట. నేను ఇన్ని రోజులు వాళ్ళకి ఏంటంటే, మనకి సూరత్ లో అవైలబుల్ ఉంది కాబట్టి సూరత్ లో ఉంది బ్రో, తప్పకుండా జర్నీ చేయాలని నేను చెప్పాను. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తుండడం వల్ల, చాలా మంది సర్జరీ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఏం చేశారంటే, మన హైదరాబాద్ క్లినిక్ లోనే స్వతహాగా మంచి డాక్టర్స్ తోని సర్జరీస్ ప్లాన్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకి కావాల్సిన అన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనకి బిగ్ ఎఫ్యూ, ఐఎఫ్యూ, ఇంప్లాంటర్ ఎఫ్యూ, మిగతా టెక్నిక్స్ అన్ని మనకి ఏ టెక్నిక్స్ కావాలని అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట. అది కూడా మనకి బడ్జెట్ లో, అంటే తక్కువ కాస్ట్ కే మంచి రీజనబుల్ ప్రైస్ లకే ఇస్తారనమాట. వీటన్నిటి గురించి మీరు నన్ను ఫాలో అవుతుండొచ్చు అనమాట. నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఛానల్ చాలా మంది ఫాలో అవుతున్నారు, వాళ్ళకు తెలుసు అనమాట. ఇంకా కొత్త వాళ్ళకు కూడా ఏంటంటే, ఇక్కడ కూడా సర్జరీస్ చేస్తున్నారు. సో మీరు దీన్ని ముఖ్యంగా గమనించుకోవాలి, హైదరాబాద్ లో కూడా సర్జరీస్ స్టార్ట్ చేసిరని. మంచి రిజల్ట్ ఉంటది. దానికి తోడు మనకి మెయిన్ ఏంటంటే, బడ్జెట్ అనేది మనకి మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ఉంటది. ప్రతి ఒక్కరు సర్జరీ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నమాట. మీరు ఏ విధంగా చెప్తున్నానంటే, నేనే మీకు ఎగ్జాంపుల్ అనమాట. మీరు నా వీడియోస్ లో చూసుకున్నట్లయితే, నేను ఎవ్రీడే ఫార్మింగ్ చేస్తూ ఉంటా, క్రికెట్ ఆడుతూ ఉంటా, ఇంకా బయట బైక్స్ మీద అవి తిరుగుతూనే ఉంటా. కాబట్టి సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను దానివల్ల ఫేస్ అయ్యేది బాల్నెస్ వల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో మీరు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా కొంచెం రిజల్ట్ వస్తే మీకు కూడా కొంచెం మంచిగా ఉంటుందని ఒక థాట్ తోనే నేను చాలా మంది నన్ను ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లలో, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో నేను నార్మల్ గా రివ్యూస్ చేసినా కూడా చాలా మంది ఏమంటారంటే, మీ ఏ ట్రాన్స్ప్లాంట్ గురించి చెప్పండి, మీ కాస్ట్ ఎంత వీడియో. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్కరు పాజిటివ్ గా తీసుకొని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా విజిట్ అవ్వండి. మీకు నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను అనమాట. ఇప్పుడు మనం ఉన్న రూమ్ వచ్చి పిఆర్పీ రూమ్ అనమాట. ఇక్కడ పిఆర్పీస్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు లోపల కూడా ఒక పిఆర్పీ నడుస్తుంది, మనం వెళ్ళి చూద్దాం ఈ విధంగా చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో. ఓకే గైస్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పిఆర్పీ సెషన్ నడుస్తుంది అనమాట. సర్జరీకి ముందు అంటే మనకి ఎవరికైనా, ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఉన్నా లేకున్నా, అంటే హెయిర్ ఫాల్ ఉన్నట్లయితే తప్పకుండా పిఆర్పీ చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇక సర్జరీ అయిన తర్వాతనే
పిఆర్పీ చేసుకోవడం ఏం లేదు. సో నార్మల్ పర్సన్ కూడా వచ్చి పిఆర్పీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సర్జరీ తర్వాత కూడా మనకి మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ నడుస్తుంది అనమాట. పిఆర్పీ సెషన్ నడుస్తుంది. ఇక్కడ పేషెంట్స్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ తర్వాతకి పిఆర్పీస్ తీసుకుంటారు అనమాట. 2 months కి ఒకసారి కానీ అట్లా డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం పిఆర్పీ నడుస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు పిఆర్పీ తర్వాత మనకి ప్రాసెస్ వచ్చి బయోలైటింగ్ అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి ఆ స్కాల్ఫ్ లో ఎక్కువ బ్లడ్ అనేది సర్క్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ కి చాలా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు బయోలైటింగ్ తీసుకుంటున్నారు మనకు పేషెంట్ వచ్చి. ఆ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్ని మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి అవైలబుల్ లో ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంది, దానికి కావాల్సిన ప్రతి ఒక్క పరికరం ఏంది అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు ప్రతి ఒక్కరికి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి తోడు నిపుణుల పర్యవేక్షణలో ఇక్కడ సర్జరీస్ జరుగుతున్నాయి అనమాట. కన్సల్టేషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ నన్ను చూసుకున్నట్లయితే మీరు నా రిజల్ట్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఇప్పటికీ నాకు సర్జరీ 7 months అవుతుంది కాబట్టి. సో మీరు కూడా ఎవరైనా సర్జరీ చేసుకోవడం థాట్ ఉంటే మాత్రం పక్కా హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోని విజిట్ అవ్వండి. ఇక్కడ మీకు మంచి గైడెన్స్ ఉంటుంది. దానికి తోడు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఆ బడ్జెట్ కూడా మనకి కావాల్సిన మనకి అనుకున్నంత మిడిల్ క్లాస్ బడ్జెట్ తోనే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి మనకి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత దానికి ముందు మనకి పిఆర్పీ తర్వాత కూడా ఏం మెడిసిన్ వాడాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని వాటన్నింటి ఇక్కడ మనకి ఉంచారు. మెడిసిన్ కూడా ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి అనమాట. మీరు చూసుకున్నట్లయితే మినాక్సిడిల్ లో అన్ని టైప్స్ ఉన్నాయి. దానికి పాటు ఫాలి హెయిర్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. అదే సర్జరీ తర్వాత కూడా ప్రాసెస్ కూడా మనకి మెడిసిన్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం అన్ని ఫెసిలిటీస్ గురించి చూసుకున్నాం. ఇక్కడ హెయిర్ లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి వాటన్ని గురించి క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కన్సల్ట్ అవ్వాలి. మీకు హెయిర్ ఫాల్ ఇట్లా ఉన్నా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనే మనకు ఐడియా ఉన్నా కూడా మీరు మీకు పైన నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సర్జరీస్ ఏ విధంగా జరుగుతాయి, డాక్టర్స్ ఎవరెవరు ఉంటారు, నెక్స్ట్ మనకి అమౌంట్ ఎంత అవుతుంది, వీటన్ని గురించి వాళ్ళు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా మీ బాల్ ఉన్న ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. దీని ద్వారా వాళ్ళకి కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.